మిత్రులారా, మనం పాపం పుణ్యం అనే పదాలు ఎక్కువగా వింటూ ఉంటాం. ఏది పాపం, ఏది పుణ్యం అంటే మనకి మత గ్రంథాలను ఆధారంగా చేసుకొని చెప్పబడే పాపం కానీ పుణ్యం కానీ పక్కన పెడితే, దైనందిక జీవితంలో ఒక మనిషి తను చేస్తున్నటువంటి పనులు, తన జీవన విధానంలో ఎదురయ్యే అనేక మంది వ్యక్తులు, వాళ్లతో ఆయన ప్రవర్తించే తీరు, విధి విధానాలు, ఇవన్నీ చాలా ఉంటాయి. అంటే మనం చేస్తున్న పని ఎదుటివారికి ఆమోదయోగ్యంగా, ఆరోగ్యకరంగా, ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఆ వ్యక్తికి మనం ఇండైరెక్ట్గా కాస్త మంచి చేసిన వాళ్ళు అవుతాం. ఒకవేళ మన లబ్ధి కోసం, మన అభివృద్ధి కోసం ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ మనం చేసే కార్యక్రమాల వల్ల మనం పొందే లాభం ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మంచి పనిని మనం పుణ్యంగా చెప్పుకోవచ్చు, చెడ్డ పనిని పాపంగా చెప్పుకోవచ్చు. అంటే సింపుల్ క్లారిఫికేషన్ అనమాట. పెద్దగా దీనికి డెప్త్కి వెళ్ళిపోయి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ బీ గుడ్, డూ గుడ్, సే గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.